ఇన్ఫ్యాక్ట్ ఇది పచ్చళ్ళ సీజన్, మరి ముఖ్యంగా ఆవకాయ సీజన్. సో తెలుగు వాళ్ళకి ఆవకాయ లేదా ఊరగాయ, మామిడికాయ పచ్చడి, సో పూర్తిగా విడమర్చి చెప్పాలంటే. సో దీని పట్ల ఉండే మక్కువ ఇంకే ఫుడ్ ఐటెం మీద ఉండదు అంటే అతిశయోక్తి లేదు. సో ఆవకాయ ప్రతి ఇంట ఆవకాయ పడతారు ఈ సమయంలో. ముఖ్యంగా దీన్ని ఒక ఉత్సవంలాగా మన మహిళామణులు కొంతమంది గ్రూప్స్గా చేరి ఆవకాయ అంటే మామిడికాయల ఎంపిక, పుల్లటి మామిడికాయల ఎంపిక దగ్గర నుంచి ఆ కారం ఘాటుగా ఉండేలా ఆవపిండి, నూనె, రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక చోట చేర్చి చాలా శ్రద్ధగా చేస్తారండి. ఎంత శ్రద్ధగా చేస్తారంటే ఆ తర్వాత దానికి వచ్చే రుచే దానికి నిదర్శనం. సో అటువంటి చాలా కనువిందుగా కమ్మగా సాగే ఈ ఆవకాయ తయారీని ఈ సీజన్ హోటల్స్, రెస్టారెంట్స్ కూడా భోజన ప్రియుల కోసం తయారు చేసి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్, వైజాగ్లో తెలుగు సాంప్రదాయ వంటలకి మారుపేరుగా ఉన్న స్పైసీ వెన్యూ రెస్టారెంట్ ఈ సీజన్లో ఆవకాయ మిక్సింగ్ అనే పేరుతో ఒక ఉత్సవాన్ని నిర్వహించింది. మనం క్రిస్మస్ టైంలో చూస్తూ ఉంటాం కేక్ మిక్సింగ్. సో అటువంటిదే అదే దాన్ని తలపించే విధంగా ఆవకాయ మిక్సింగ్ పేరుతో స్పైసీ వెన్యూ నిన్న నిర్వహించినటువంటి ఈ ఉత్సవం చాలామంది ఫుడ్ లవర్స్ని, భోజన ప్రియుల్ని ఆకట్టుకుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం స్పైసీ వెన్యూకి సంబంధించిన కొత్త రెస్టారెంట్ రాబోతోంది. సో అక్కడ ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ఒక వేడుకలాగా నిర్వహించిన ఘనత స్పైసీ వెన్యూకి దక్కుతుంది. సో ఏంటి అసలు ఈ ఆవకాయ మిక్సింగ్? దీన్ని ఆవకాయ మిక్సింగ్ గురించి మనకు వివరించేందుకు స్పైసీ వెన్యూ ప్రమోటర్ శ్రీనివాస్ సంపత్ మనతో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సంపత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి అసలు ఆవకాయ మిక్సింగ్? చాలా వెరైటీగా అనిపించింది. కాసేపు మా మార్కెట్ల నుంచి ఫుడ్ వైపు తీసుకెళ్దాం మన ప్రేక్షకుల్ని. అందరికీ ఇంట్రెస్టే కదా ఫుడ్ అంటే. ఇవన్నీ కూడా మన పాత రోజుల్లో మన ఇళ్లలో చూసేవే. పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ఇట్. సో దాన్ని కొంచెం ట్రెండీగా చేద్దాం. ప్లస్ మనకు కూడా ఇప్పుడు సోషల్ మీడియా అనేది వెరీ ఇంపార్టెంట్ టు టేక్ అవర్ బ్రాండ్స్ ఇన్ టు ద పబ్లిక్. కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ రిమైండింగ్ అవర్ ట్రెడిషన్స్. అందుకని చెప్పి ఇది ఊరికనే లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ కలిపి చేసాం. సో బాగా అందరూ అప్రిషియేట్ చేస్తే ఈ ఇయర్ కూడా చేద్దామని చేసామండి. సో పీపుల్ ఆర్ లైకింగ్ ద ఐడియా ఆఫ్ ఆవకాయ మిక్సింగ్. వై కేక్ మిక్సింగ్, మన ఆవకాయ మిక్సింగ్ కూడా మన ట్రెడిషన్ కదా ఆవకాయ కలపడం. అవునండి, అవునండి. ఓకే. సో ఇలాగే గోంగూర మిక్సింగ్ ఇలాంటివి కూడా చేయండి. ఓకే. సో ఇది మంచి సీజన్, ఆవకాయ సీజన్ అనేది. అందరూ ఇళ్లలో కూడా పెడతారు. సో ఇళ్లలో కంటే హోటల్స్లో నార్మల్గా కొంత టేస్ట్ తక్కువగా అనిపిస్తుంటుంది నాకు. మీ దగ్గర బాగుంటుంది. అలా కొన్ని ఎంపిక చేసిన రెస్టారెంట్స్లో ఇంటి రుచికి సమానంగా ఉంటుంది, కానీ ఇంట్లో పెట్టిన పచ్చడి చాలా రుచిగా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి కారణం అంటారు? అంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కారం కానీ, దాంట్లో వేసే మెంతి పొడి కానీ, పసుపు కానీ, అన్నీ కూడా నూనెలు కానీ అన్నీ కూడా మనం ఫ్రెష్గా రిసోర్స్ చేసుకుంటామండి. మనం ఎట్లయితే మన పాత రోజుల్లో మన అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు వీళ్ళందరూ మనకి చేసేవాళ్ళు, అదే పద్ధతిలో ఆ రెసిపీలు ఫాలో అవటంతో మంచి ఇది వస్తుందండి. సోర్సింగ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ పికిల్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్. ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా చేయాలి కదా ఆవకాయని. ఎస్ అండి. ఓకే. సో సంపత్ గారు, నార్మల్గా మీ దగ్గర మంచి మంచి సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి. ఏమిటి అప్రికాట్ డిలైట్, నాకు మామూలు మక్కువ కాదు, అది మీకు తెలిసిందే. అలాగే పొట్లం బిర్యానీ అని ఒకటి ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు ఆవకాయ, ఇలాంటివన్నీ కూడా మీ సిగ్నేచర్ డిషెస్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి కొత్త రెస్టారెంట్ ఏదో తీసుకొస్తున్నట్లుగా ఉన్నారు, తేట తెలుగు అని వినిపిస్తోంది పేరు. అవునండి, పేరు తేట తెలుగు అని పెట్టాము. షార్ట్ ఫామ్ లో T3 అని పిలవబోతున్నాం. ఓకే. సో బేసిక్ గా ఏంటంటే ఇట్ ఇస్ ఇన్ 3 levels అండి. మన రోడ్ నెంబర్ 10 స్పైసీ వెన్యూ దగ్గరలోనే వి హావ్ టేకెన్ వన్ ప్లేస్ అండ్ బిల్డ్ ద బిల్డింగ్ అన్నమాట, లాంగ్ లీజ్ తీసుకుని. మాకు దగ్గర అవుతుందా TV5కి? సార్ TV5కి దగ్గరగా వస్తుందా? రెండింటికి మధ్యలో అండి, స్పైసీ వెన్యూకి TV5కి మధ్యలో. మధ్య నాని గారు పక్కకు వచ్చాక మేము కొంచెం స్పైసీ వెన్యూకి రావడం కాస్త తగ్గింది. బట్ ఇప్పుడు T3 వస్తే మళ్ళీ మీ రుచుల్ని మేము ఆస్వాదించే అవకాశం ఉంది. మన బేసిక్ గా దాంట్లో 3 levels లో పెడుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి కాఫీ షాప్, ఆ రెగ్యులర్ కాఫీ షాప్ తో పాటు మన తెలుగు స్నాక్స్
ఇవన్నీ పెడుతూ ఒక ఫ్లోర్ అండి. బజ్జీలు పునుగులు ఉంటాయి సార్? బజ్జీలు పునుగులు లాంటివి తినే అవకాశం ఉంటున్నాయండి, ఉంటున్నాయండి. ఓకే. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కొంత ఉంటుంది సౌత్ ఇండియన్, మిగతాది అన్ని రకాల ఆమ్లెట్స్ అని, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అని, సీరియల్స్ అని ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి కొంచెం అన్ఎక్స్ప్లోర్డ్ తెలుగు ఫుడ్ కొంత తీసుకొస్తున్నాం. సో మనకి పాత రోజుల్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ, మన ఆంధ్ర అన్ని కలిసిపోయి ఉండేవి కదండి, నిజాం స్టేట్ ఇట్లాగా. సో మన కర్ణాటక, మహారాష్ట్ర, మన తమిళనాడు ఈ బార్డర్ లైన్ లో కొన్ని డెలికసీస్ మనం అన్ఎక్స్ప్లోర్ చేసినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా తీసుకొస్తూ చేస్తున్నాం. ఇట్ విల్ నాట్ బి అ ఫ్యాన్సీ మెనూ ఉన్న రెస్టారెంట్ కాదు, ఇట్ విల్ బి మోర్ సో కాంటినెంటల్. ఈ పిజ్జాలు బర్గర్లు దొరకవు, అదే కదా? అవి ఉండవండి. మన తెలుగు ఫుడ్ మన ట్రెడిషనల్ బల్క్ లో తయారు చేసి అథెంటిక్ వేలో సర్వ్ చేసే ఫుడ్ నే తీసుకొస్తున్నాం. సో బేస్ గ్రేవీస్ పెట్టుకుని దాన్ని ఏదో చేసి దానికి ఒక ఫ్యాన్సీ పేరు పెట్టి అట్లా కాకుండా చేస్తున్నాం అనమాట. సో అదొక ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి స్లాట్ సిస్టమ్ లా పెట్టి మెయిన్ గా లంచ్ రెస్టారెంట్ లాగా ప్రమోట్ చేస్తున్నాం అండి సెకండ్ ఫ్లోర్ లో స్పేస్. సో స్లాట్ సిస్టమ్ లాగా పెట్టి మన గ్రూప్ లంచెస్ వైస్ లో మనకి ఎట్లయితే ఈ ఫ్రెంచ్ కోర్సు ఇట్లా సర్వ్ చేస్తారు, మన బంతి భోజనం అనేది మన ట్రెడిషన్ కదా. సో ఆ 2 స్లాట్స్ లాగా పెట్టి మార్నింగ్ టైమ్ లో వి వాంట్ టు గివ్ ఎ బంతి ఎక్స్పీరియన్స్ ఒక ఫ్లోర్ లో. వెరీ గుడ్. మన మెస్సుల్లో దొరుకుతుంది ఆ ఫుడ్ అలాగా మెస్సుల్లో. ఇది కొంచెం గ్లోరిఫైడ్ దీంట్లో పెట్టి కొంచెం బెటర్ వే ఆఫ్ ఎక్కువ సర్వీస్ గేమ్ అండి ఇది. సో బయట నుంచి ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ఇట్లా వస్తారు కదా మన స్టేట్ కి, వాళ్ళకి ఒక చిన్న తెలుగు బంతి భోజనం ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం ఒక ఫ్లోర్ ఎక్స్క్లూజివ్ గా చేసామండి. లైవ్ కిచెన్ అండి. రేట్ మాకు అందుబాటులో ఉంటుందా? ఎక్స్పర్ట్స్ అంటున్నారు, వాయించేస్తారా? లేదండి, చాలా రీజనబుల్ గానే పెడతామండి. ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఆవకాయ మిక్సింగ్లో అది కలుపుతుంటే చివర్లో సంపత్ గారు, చివర్లో మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత చివర్లో మిగిలిపోయిన దీంతో రైస్ కలిపి చిన్నప్పుడు మా అమ్మ ఆవకాయ ముద్దలు చేసి, అదే కదండి మెయిన్ మన ఇదంతా కిక్ అంతా పంతటిని వేడన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటమే కదా అది. అవును, మీ వాళ్ళు కూడా అక్కడ ఆస్వాదిస్తుంటే చూస్తున్నాను నేను. మరి మా ప్రేక్షకులకి ఏమైనా రుచి చూపిస్తారా ఇవి? అదే మనం ఈ సమ్మర్ అన్నాళ్ళు మనం ఏంటంటే ఇప్పుడు ఆ పైన స్లాట్ బుకింగ్ అని చెప్పాను కదండి బంతి భోజనంకి, ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం అని చెప్పి ఇది పెట్టాం పికిల్ మిక్సింగ్ అనేది ఈ 1 month. సో మనకి ఏదైనా రిజర్వేషన్ చేసుకుని వస్తుంటే గనక వాళ్ళకి ఒక స్పెషల్ యాక్టివిటీ లాగా ఒకటి చేస్తున్నాం. సేమ్ టైం మన వ్యూవర్స్ కూడా ఏదైనా చేద్దామండి. మా వ్యూవర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ సంపత్ గారు, ఇప్పుడు మాది విజయవాడలో ఒక వర్క్షాప్ రాబోతోంది. ఒక 400 మందితో ఒక మంచి వర్క్షాప్ తాజ్ వివాంతాలో నిర్వహించబోతున్నాం. అక్కడ కొంతమందికైనా సరే మీరు మా ఇన్వెస్టర్స్కి మీ ఆవకాయని శాంపుల్గా మాకు ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? 100% అండి. ఓకే. సో విజయవాడ వర్క్షాప్కి వచ్చే వాళ్ళకి ఇది ఒక అదనపు బోనస్ అనమాట. స్పైసీ వెన్యూ ఆవకాయ శాంపుల్ అందబోతోంది. ఓవరాల్గా సంపత్ గారు చివరిగా చెప్పండి, కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు రెస్టారెంట్ ఓనర్స్ కావచ్చు, హోటల్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా. హాస్పిటాలిటీ బిజినెస్ చాలా సఫర్ అయింది. సో ఈ 4 ఏళ్లలో పూర్తిగా రికవర్ అయిందా? బాగానే రికవర్ అయిందండి. కోవిడ్ టైంలో మనకి కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, క్లౌడ్ కిచెన్స్ అని రకరకాల కాన్సెప్ట్స్ ఇట్లాగా తయారయ్యి చాలా రికవర్ అయ్యింది. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తున్నారు కొన్ని బిజినెస్ మోడల్స్. సో మన హైదరాబాద్ ముఖ్యంగా ఏంటంటే బెంగళూరు, బాంబే, ఢిల్లీ లాగా మైక్రో మార్కెట్స్ ఇంకా ఎమర్జ్ అవ్వాల, ఏదో 2-3 ఉన్నాయి కానీ. బట్ మన జూబ్లీ హిల్స్ లో ఏదైనా ఒక రెస్టారెంట్ సక్సెస్ అయిందంటే దాన్ని మల్టిప్లై చేస్తూ పెద్ద ఫార్మాట్స్ లో వెళ్తున్నారు. ఐ థింక్ అదొక్కటి కొంచెం రాంగ్ మూవ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ గానీ రెమ్యూనరేషన్స్ గానీ బాగా హైలోకి వెళ్ళిపోయినాయండి. అదొక్కటి కొంచెం మేనేజ్ చేసుకుని ఐ థింక్ స్మాలర్ ఫార్మాట్స్ పెట్టుకుని ముందుకెళ్తే ఇంకా హెల్దీగా వెళ్తుందండి. మీరు నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్కి అధ్యక్షులు కూడా. సో మీ సలహాని మీ మెంబర్స్
కావచ్చు, నాన్ మెంబర్స్ కావచ్చు, ఫాలో కావాలి. స్మాల్ ఫార్మాట్స్లోనే కమర్షియల్ సక్సెస్ ఉందంటారు, అంతే కదా? అవునండి, అవునండి. ఓకే, మరి టూ మచ్ అంటే రీజనల్ ఫుడ్ కి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలండి. ఓకే. లైక్ హౌ మన ఇప్పుడు లోకల్ గా మన బిర్యానీ ఎట్లయితే ఫేమస్, బయట తమిళనాడులో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ వాళ్ళ లోకల్ ఫుడ్ ఎట్లయితే ఫేమస్, Okay. స్మాలర్ ఫార్మాట్స్ లో పీపుల్ వచ్చి తినేటట్టు చేస్తే మీకు మార్జిన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. Okay. నాట్ లార్జ్ మెనో, స్మాల్ మెనో పెట్టుకుని స్మాలర్ ఫార్మాట్స్ లో చేయాలనేది నా సజెషన్ అండి. ఓకే సంపత్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ దిస్ మార్నింగ్. అండ్ మీ ఆవకాయ రుచి కోసం మేము ఎదురు చూస్తున్నాం, ఆవకాయని రుచి చూసే అవకాశం కోసం. సో హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఫుడ్. దిస్ ఇస్ ఏ ఫుడ్ ప్యారడైజ్, ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు. అత్యద్భుతమైన వంటకాలు హైదరాబాద్లో మనకు ఈ రెస్టారెంట్స్ అందిస్తూ ఉంటాయి. స్పైసీ వెన్యూ కావచ్చు, నానీస్ కావచ్చు, ఇంకా మన బేసిక్గా మన తెలుగు ఫుడ్ ఈజ్ ఏ స్పెషల్ ఫుడ్. ఇంత రుచికరమైన ఫుడ్ బహుశా ప్రపంచంలో మరొకటి లేదు. ఎవరి ఫుడ్ వాళ్ళు గొప్ప అనుకోండి, అయినా కూడా ఇటువంటి రుచులు అందిస్తున్నటువంటి ఈ రెస్టారెంట్ ఓనర్లు, మహానుభావులందరికీ కూడా మనందరం సదా రుణపడి ఉంటాం, ఒక చక్కటి ఆహారాన్ని మనకు అందిస్తున్నందుకు.